హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనమైతే బాగున్నామన్నమాట. అందరికీ ఈరోజైతే వినాయక చవితి శుభాకాంక్షలు అనమాట. మన యూట్యూబ్ ఫ్యామిలీకి అండ్ ఆల్ మెంబర్స్కి అనమాట, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆల్ మెంబర్స్కి వినాయక చవితి శుభాకాంక్షలు అనమాట. ఇంకా నేనైతే నైట్ అయితే ఇంట్లో వర్క్ చేసుకొని పడుకునేసరికి 12 అయిందనమాట. 12 ఏం కాలేదులేండి, 11:50 అయిందనమాట. దగ్గరగా నేనైతే మెహందీ వేసుకొని మా బుడ్డోడు నిద్రపోయినాక నా చేయికి మెహందీ వేసుకునేసి పడుకున్నాను. ఇంకా మార్నింగే 6 లేసేసి ఇలా ఇంటి ముందు కల్లాపు చల్లేసి రంగోలు వేసేసాను సింపుల్గా వేసేసి. ఇంకా ఇక్కడైతే ఈటర్ వేసుకున్నాను అనమాట. ఈటర్ వేసుకొని స్నానం అయితే చేసేసి వచ్చాను. ఇంకా దేవునికి ప్రసాదము, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అంతా డెకరేషన్ చేసి పూజా సామాన్ అంతా డెకరేట్ చేసుకున్నాను అనమాట. పొద్దున్నే చూడండి క్లైమేట్ అయితే ఎలా ఉందో, చాలా చల్లగా ఉంది. వాతావరణం అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం ఈరోజు నేను లేవడం, ఎందుకంటే పండుగ కదండి, మన హిందూ సాంప్రదాయ పండుగ కాబట్టి పొద్దున్నే లేచి దేవుడికి ఇష్టమైన ప్రసాదాలన్నీ చేశానన్నమాట నేనే హౌస్లో. ఇక్కడైతే వేడివేడి పాలాశమ్య పాయసం అనమాట. ఇక్కడైతే శనగలు, కోకోనట్ వేసి అయితే చేసామన్నమాట. ఇదైతే పొంగలి, దేవుడికి నైవేద్యం పెట్టాను చూడండి. శనగలు, పొంగలి అండ్ ఇది పెరుగుతో ప్రసాదం చేస్తారు కదండి, అది పెట్టాను. తర్వాత ఇక్కడ ప్రసాదం పాయసం కూడా పెట్టాను అనమాట. ఇంకొక 6 ఐటమ్స్ 7 ఐటమ్స్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము, అవి కూడా పెట్టాము. అంత తీయలేదు వీడియో, కొంచెం మాత్రమే తీసాను. ఎందుకంటే మా ఇంట్లో దీపం అనేది ఎవరు చూడకూడదు అనమాట. అదైతే మా హిందూ సాంప్రదాయం అనమాట. హిందూ సంప్రదాయం అండ్ మా ఇంటి సంప్రదాయము. అందుకే నేనైతే ఇంకా సింపుల్గా కలశం అయితే ఇలా డెకరేషన్ చేసుకున్నాను అనమాట. మీరందరూ ఈరోజు మీ హౌస్లలో ఏమేమి స్పెషల్ చేశారో నాకు కామెంట్లో చెప్పండి. మా హౌస్లో ఈరోజు అయితే నేను పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా పొంగల్ అయితే తింటున్నాను అనమాట. చూస్తున్నారా, పొంగలి అండ్ చట్నీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.